మన దేశంలో ఎమర్జెన్సీని పెట్టి ప్రజల బేసిక్ ఫండమెంటల్ రైట్స్ ని కాలరాసి రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసి ఈ దేశాన్ని సంకెళ్లతోని భరతమాతకు సంకెళ్ళు విధించిన ఘనత రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ పాలనలో ఉంది. రాక్షస జాతి మహిళ అయిన ఇందిరమ్మ ఏం చేసిందంట? రాజ్యాంగాన్ని భూస్థాపితం చేసిందంట, ఫండమెంటల్ రైట్స్ కాల రాసిందంట, రాక్షస పాలన చేసిందంట. ఏం చేసింది రాక్షస పాలన అంటే? నేను ఏమంటున్నంటే, దమ్ముంటే, మీకు నిజంగా కరేజ్ ఉంటే, మీరు మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ దేశ భూములు ఏమన్నా అమ్మిందా? ఓడర్ లెవెల్ ఎవరికన్నా గట్టపెట్టిందా? బ్యాంకు లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఎయిర్పోర్ట్ లెవెల్ కన్నా గట్టబెట్టిందా? ఈ దేశంలో భూములు ఏమన్నా అమ్మిందా? ఏం చేసిందో చెప్పండి. చెప్పకుట్టే చెప్పు తీసుకొని మీ మూతి పనులు రాలగొడతాం. మా వాళ్ళు, మా హిందూ ప్రజలు మీ నోట్లలో ఉంచుతారు అబద్ధాలు మాట్లాడితే. ఇవాళ నరేంద్ర మోడీ లేక ఈ దేశంలో ఉన్నటువంటి 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ సమకూర్చినటువంటి అన్ని ఒక దుర్మార్గుని ఇద్దరు ముగ్గురికి గట్టబెట్టి వాళ్ళ తోక పట్టుకొని తిరుగుతున్న నరేంద్ర మోడీ చేసినటువంటి పాపాల ముందల ఎమర్జెన్సీ అనేది ఒక ఎంటిక మందం కాదు. ఎమర్జెన్సీ అనేది ఆనాడు ఇందిరాగాంధీ ఏమో తప్పు చేసినట్టు చూపిస్తారు. ఏ తప్పు కాదు. వీళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే, ప్రజలకు సేవ చేయమంటే పనికిరాని ఎమర్జెన్సీల గురించి, వందే మాతరం గురించి, లేకుంటే జమ్మూ కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి పనికిరాని చెత్తవాదనలు